మీకు బియ్యం చూస్తే తినాలనిపిస్తుందా? లేదా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడైనా వంట చేసుకుంటూ గానీ ఏదైనా ఇంటి పని చేసుకుంటూ గానీ బియ్యం తినడం ఏమైనా గమనించారా? సో ఇదేమైనా నార్మలా లేకపోతే అబ్నార్మలా? ఎస్, ఇది అబ్నార్మల్ అండి. ఇది ఒక ఈటింగ్ డిజార్డర్, అంటే మెడికల్ టర్మినాలజీలో పైకా అంటాము. సో ఈ పైకా అంటే కొంతమంది ఇలా బియ్యం తినడం చూస్తాము, ఇంకొంతమంది చాక్ పీస్లు, పెన్సిల్లు, బలపాలు, ఫ్రిడ్జ్ లోని ఐస్ క్యూబ్స్, ఇలా నాన్ ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో, అంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో కొంతమంది పిల్లల్లో చూస్తాము. సో ఇదేదో పర్వాలేదు, వాళ్ళు ఏదో అలా తింటున్నారని వదిలేయడానికి లేదు. అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది చూసుకోవాలి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం. సో ఈ రక్తహీనత, జింక్ డెఫిషియన్సీ అలా ఉన్న వాళ్ళకి అలా రిపీటెడ్ గా ఈ నాన్ ఫుడ్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది. ప్రెగ్నెన్సీలో అయితే కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అలా పైకా అనేది చూస్తాము. నెక్స్ట్ కొంతమంది పిల్లల్లో కూడా మనకి ఈ మానసికమైనటువంటి ఒత్తిడి కారణంగా కూడా పైకా అనేది గమనిస్తాము. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇలా నాన్ ఫుడ్ ఐటమ్స్ ని తినాలనిపించే కోరిక పెరుగుతూ ఉంటుంది. సో అలా తినడం వల్ల ఈ డెఫిషియన్సీ ఇంకా పెరుగుతుంది. సో అదొక విషియస్ సైకిల్ అనమాట. సో డెఫిషియన్సీ వల్ల పైకా వస్తుంది. సో పైకా వల్ల ఇంకా డెఫిషియన్సీ ఇంకా పెరుగుతుంది. వాళ్ళకి ఎంత ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనత పెరుగుతుందంటే ఒక్కొక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని కేసెస్ చూస్తాము. ఇంకా పంటి యొక్క ఎనామిల్ దెబ్బతిండము, పళ్ళు విరిగిపోవడము, ఎందుకంటే అవి చాలా హార్డ్ ఐటమ్స్ కదా, కొరకడం వల్ల అలా కొంతమందికి జరుగుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి పదార్థాలు హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉండొచ్చు. సో అది మన బాడీలో అక్యుములేట్ అయిపోవడము, అంటే కెమికల్ టాక్సిసిటీ కూడా రావచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆ యొక్క న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కరెక్ట్ చేయాలి. అంటే సప్లిమెంట్స్, అంటే ఐరన్ సప్లిమెంట్స్, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బిహేవియరల్ థెరపీ. వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటివి తినాలి అనిపించినప్పుడు వెంటనే ఒక హెల్దీ స్నాక్స్ ఇవ్వడం. వాళ్ళకి అంటే నోట్లో కొరకడానికి ఆ క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి హెల్దీ స్నాక్స్ కానీ లేకపోతే చూయింగ్ గమ్ కానీ ఇవ్వడము. నెక్స్ట్ వాళ్ళకి ఈ రకమైన వస్తువులు వాళ్ళ అందుబాటులో లేకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ చిన్న బిహేవియరల్ థెరపీ అండ్ న్యూట్రిషనల్ థెరపీతో ఈ యొక్క కండిషన్ ని మనం ట్రీట్ చేయొచ్చు.